ఆగండి. ఆగండి. ఈ వీడియో స్క్రోల్ చేయకండి. ఒకవేళ స్క్రోల్ చేశారంటే మీ బ్యాంక్ నుండి వచ్చే మెసేజెస్‌కి చార్జెస్ ఎలా అప్లై అవుతున్నాయో తెలియకుండానే పోతుంది. ఎందుకంటే ఈ డిసెంబర్ 1 నుండి కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు ప్రతి మెసేజ్‌పై 15 పైసా చార్జెస్ వేయబోతున్నారు. అది ఎలా అంటే ఇంతకుముందు మన బ్యాంక్ నుండి వచ్చే ప్రతి మెసేజెస్ చార్జెస్ ఉండేవి కాదు. అన్‌లిమిటెడ్ మెసేజెస్ వరకు మనకి ఛాన్సెస్ ఉండేవి. బట్ రీసెంట్‌గా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏం చేసిందంటే కొత్త రూల్ ప్రకారం ఎవ్రీ మంత్ 30 మెసేజెస్ మాత్రమే లిమిట్ ఇచ్చింది. లిమిట్ 30 మెసేజెస్ కంటే దాటితే ప్రతి మెసేజ్‌పై 15 పైసా చార్జెస్ చేయబోతుంది. మంత్లీ 30 మెసేజెస్ అంటే ఈజీగా అయిపోతుంటాయి. ఎందుకంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ బాగా చేస్తుంటాము. అలాగే మనం మనీ విత్‌డ్రా చేసినా ఆర్ డిపాజిట్ చేసినా ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఇలా చూసుకుంటూ పోతే మంత్లీ 30 మెసేజెస్ కాదు, 100 మెసేజెస్ కాదు, చాలా మెసేజెస్ వస్తుంటాయి. మనకి ఇలా చార్జెస్ అప్లై చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో, మనం ఈ చార్జెస్ నుండి ఎలా మనకి ఎక్స్‌క్లూడ్ అవ్వాలంటే, మనం బ్యాంక్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు. అది ఎలా అంటే సాలరీ అకౌంట్ ఆర్ సేవింగ్స్ అకౌంట్ అయితే మంత్లీ యావరేజ్ 10,000 మెయింటైన్ చేస్తే చాలు. అలాగే ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్ 811 కోడ్‌తో స్టార్ట్ అయ్యి ఉంటే మీరు 5,000 మెయింటైన్ చేస్తే చాలు. ఇలా చేస్తే చార్జెస్ అప్లై అవ్వవు. అంటే మనకు అన్‌లిమిటెడ్ మెసేజెస్ ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఈ టాపిక్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, మీకు ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి. తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ.